ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సంపూర్ణ హనుమచ్చరితము ప్రథమాధ్యాయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దిక్కాలాజ్జనవచిన్నానంత చిన్మాతర మూర్తయే స్వానుభూత్యేకమానాయ నమస్తాంతాయ తేజసే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. విశ్వేశ్వరసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. చరితం కథా ప్రారంభం. సర్వవేదాంత వేద్యాయ పూర్ణాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ భవిష్యద్బ్రహ్మణే నమః. అఖిల భూత దయానిష్ఠుడు, సకల సద్గుణ వరిష్ఠుడు, ఆత్మనిష్ఠుడు అయిన వశిష్ఠుడు అమృతోపమానంగా ఆనతిచ్చిన రామాయణ గాథలో మారుతాత్మజుడైన హనుమ మహిమలు కొన్ని విని శతానందుడు ఆనందంతో ఇలా అంటున్నాడు. యతి మూర్ధన్యా, లోకకంటకుడైన రావణుని సంహరించిన రామభూపాలుని చరితము మీరు తేటతెల్లంగా చెప్పగా తేనె సోనలు కురిసినట్టు వీణుల విందుగా విన్నాను. అందు మారుతాత్మజుడైన హనుమ మహత్యాన్ని కొంత వినిపించారు. అతని చరితం చాలా ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది. అద్భుతావహమైన అతని సంపూర్ణ ప్రభావాన్ని అనుపూర్వకంగా చెప్పవలసిందిగా మిమ్ములను ప్రార్థిస్తున్నాను అని శతానందుడు వేడగా ఇక్ష్వాకు వంశ పురోహితుడైన వశిష్ఠుడు ప్రీతితో ఇలా అన్నాడు. అయోధ్యానగర వర్ణన, శ్రీరాముని కొలువుకూటం. నాయనా శతానంద, తొలినాళ్ల నుండి ధన ధాన్య సమృద్ధి గల కోసల దేశ పాలకుడైన ఇక్ష్వాకు వంశ రాజధానిగా అలరారుతున్న అయోధ్య పట్టణాన్ని గూర్చి ముందుగా చెబుతాను విను.